జీవీఎల్ నరసింహారావు గారు ఎంపీ రాజ్యసభ. ఇట్స్ ఆనర్ ఇన్వైటింగ్ ఆర్ రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ శ్రీకాకుళం. ఇట్స్ ఆనర్ ఇన్వైటింగ్ మిస్టర్ శ్రీ బిల్లాన చంద్రశేఖర్. అందరికీ వందనాలు. May I please request to kind your May I please take the privilege and invite Kesh sir. Honorable District Minister Brahmanand Reddy garu. Please sir. वंदे मातरम सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरम वंदे मातरम. Government of Andhra Pradesh and Sri Buggana Rajan and Sri GVL Narasimharao garu, Honorable Parliament Naidu garu, Honorable Parliament Member, and Bellan Chandrasekhar garu, Honorable MP Vijayanagaram, and Madhav garu. మన నబార్డ్ ద్వారాను మన బ్యాంకు గాను లీడ్ బ్యాంక్ ద్వారాను మీరు చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా ఫాలో అయ్యి ఎక్కువ మందికి. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేణుగోపాల్ నాయుడు గారు ప్లీజ్ రెడీ అనేది సార్. యూనియన్ బ్యాంక్ ప్లీజ్. Inauguration of 100% distillation in North Srikakulam. We are witnessing the inauguration by Madam, our Honorable Finance Minister. Ensuring that all the digital payments are being routed, sir. ఇది మనకి ఏదైతే డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు నడుస్తున్నాయి, యూపీఐ పేమెంట్స్ కానీ, క్యూఆర్ కోడ్ పేమెంట్స్ కానీ, డిజిటల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే కార్డ్, ఇవి అన్నిటికీ కూడా రాబోయే ఒక సంవత్సరం లోపల శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి హౌస్ హోల్డ్కి ఏదో ఒక రకంగా డిజిటల్ పేమెంట్ టచ్ చేయడానికి ఈరోజు ఇనాగ్రేషన్ చేసి 1 year వరకు టార్గెట్ పెట్టి 100% డిజిటలైజేషన్కి మనము శ్రీకారం చుట్టున్నాం. Thank you, sir. Thank you, madam. Can we have the SSG? Self-help groups are being benefited by the banks. CND, Customer Hearing Center. Vigneshwara CSC, please come on to the dais.
ఇండియన్ బ్యాంక్ సార్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫ్ శ్రీకాకుళం వారిచే 200 కోట్ల రూపాయలు స్వయం సహాయక గృహ సంఘాలకి లోన్గా ఇవ్వబడడం జరుగుతుంది. రామకృష్ణ చౌదరి గారు, పీకే సోని గారు, కృష్ణయ్య గారు డయస్ పైకి రావాలి సార్. పీడీడీఆర్డీఏ మేడం ఆల్సో, మేడం గారు పీడీడీఆర్డీఏ స్వయం సహాయ సంఘాలకు శ్రీకాకుళం జిల్లాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫ్ శ్రీకాకుళం వారిచే 200 కోట్ల రూపాయల రుణంగా మంజూరు చేయడం జరిగింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ధర్మాన కృష్ణారావు దాస్ గారికి, స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి, బుగ్గన్న రాజేంద్రనాథ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అలాగే రాజ్యసభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహారావు గారికి, లోక్సభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చంద్రశేఖర్ జీకి, రామ్మోహన్ నాయుడు గారికి ఎంపీ లోక్సభ, పివిఎన్ మాధవ్ గారు ఎమ్మెల్సీ ఈ ప్రాంతం అన్నిటికీ కలిపి, అలాగే ఎమ్మెల్యే ఎచ్చర్ల కిరణ్ కుమార్ గారికి, సర్పంచ్ లక్ష్మి గారికి అందరికీ నమస్కారం. అలాగే నా ముందు ఉన్నటువంటి పొందూరు గ్రామస్తులకి ఇవాళ నేషనల్ హ్యాండ్లూమ్ డే. సీతారాం గారు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారు చరిత్ర అంతా తీసుకొచ్చి మనకి ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్లూమ్ దేశ స్వతంత్రానికి, ఆ పోర ఉద్యమానికి ఎలా కాంట్రిబ్యూట్ చేసింది అనేదని వివరంగా మాట్లాడారు. 1905 నుంచి స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయినప్పటికి నుంచి మహాత్మా గాంధీ ఈ రూట్లో వెళ్తూ రైల్వే స్టేషన్లో ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఉండి ఇక్కడ చేనేత కార్మికులు చేసిన హ్యాండ్లూమ్ బట్టని చూసి ఆనందించి ఇట్లాంటి వెరైటీ ఇక్కడ ఉందా అని తర్వాత తన కొడుకుని పంపించి ఇక్కడ చూడు, ఇక్కడ ఉండే వాళ్ళు కష్టసుఖాలని అర్థం చేసుకొని వచ్చి మాకు చెప్పు అని చెప్పి పంపించిన విషయం మన అందరికీ తెలుసు. అప్పటి నుంచి హ్యాండ్లూమ్కి మన దేశంలో ఉన్న ఒక సెంటిమెంట్ అనేది దేశవ్యాప్తంగా ఉంది. హ్యాండ్లూమ్ మన ఫ్రీడమ్ మూమెంట్లో ఎట్లాంటివంటి ఒక స్థానం పొందింది అనేది కూడా మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా 2015కి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాకనే నేషనల్ హ్యాండ్లూమ్ డే అని 7 ఆగస్ట్ని డిక్లేర్ చేశారు. వారు కూడా చాలా ఖాదీకి సపోర్ట్ ఇస్తారు. వారు వేసుకునే జాకెట్ని కూడా మోదీ జాకెట్ని మనం చెప్తున్నాం. ఎట్లా స్వతంత్ర సంగ్రామం సమయతల మూమెంట్లో గాంధీ టోపీ గురించి మాట్లాడేవాళ్ళము, ఇవాళ మోదీ గారు వాళ్ళ జాకెట్ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఖాదీ ప్రత్యేకంగా ఈ దేశంలో బాగుపడాలి. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ద్వారా ప్రతి ఒక్కరికి రైతులు వాళ్ళు పొలంలో చేసుకునే పని కాకుండా వాళ్ళు మిగతాది చేసుకొని వాళ్ళకి కొంచెం అడిషనల్గా వాళ్ళ ఇన్కమ్ పెరగడానికి చాలా వరకు స్కీమ్స్ అనౌన్స్ చేశారు. ఇవాళ తేనె హనీ ప్రొడక్షన్ ఆఫ్ హనీకి కూడా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ద్వారా చాలా ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం. అందువల్ల రైతులు చాలామంది కూడా వాళ్ళ పొలాల్లో గట్టు మీద హనీ ప్రిపేరింగ్ స్కీమ్స్లో పాల్గొని ఇవాళ వాళ్ళ ఇన్కమ్ పెంచడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఖాదీ ఇన్ఫ్యాక్ట్ 2013 వరకు ఉన్నటువంటి ఒక 10 సంవత్సరాల లెక్క తీసుకున్నామంటే 9,400 crores వరకు వాళ్ళ సేల్స్ ఉండేది. ఇవాళ అది
14 నుంచి ఇవాళ వరకు 21 వరకు తీసుకుంటే ఆ 9,000 crores ఇన్కమ్ సంపాదించే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఖాదీ ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ సేల్ వల్ల 18,000 కోట్ల వరకు ఇంక్రీజ్ అయ్యాయి. ఈ లాస్ట్ 10 yearsలో ఖాదీ ప్రోడక్ట్స్ సేల్ దాంట్లో హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ కూడా ఉన్నాయి, ఖాదీ టెక్స్టైల్స్ కూడా ఉన్నాయి. 9,000 crores ఉన్న అమౌంట్ 2014 నుంచి ఇవాళ లోపల 18,000 కోట్లు అయింది. అంటే జనంలో ఇవాళ ఖాదీ ప్రోడక్ట్స్కి చాలా ప్రోత్సాహం దొరుకుతుంది. ప్రజలు చాలా ఖాదీ వస్తువుల్ని కొనుక్కుంటున్నారు. అయినా ఇవాళ మనం చూసినటువంటి చేనేత కార్మికులకి వాళ్ళకి ఎంత దొరకాలో అంత దొరకట్లేదు, గిట్టుబాటు ధర దొరకట్లేదు. మన ముందే చెప్తున్నారు, మనతో మీడియా కూడా ఉన్నారు. అప్పుడు 2015లో ఈ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ 2015లో నేషనల్ హ్యాండ్లూమ్ డే అని చెప్పినాక చాలా పథకాలు తీసుకొచ్చి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఫార్మేషన్ కూడా చేపించి దానికి మంచి డబ్బు ప్రోత్సాహం ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే నేను చెక్ చేశాను, ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి పక్కన ఒక మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఆ పథకం ద్వారా వచ్చింది. నేను ఇక్కడ అడుగుతున్నాను, అట్లాంటి పథకం ఇక్కడ పొందూరుకు రావడంలో ఏం ఇబ్బందులు ఉన్నాయి? ఆ స్కీమ్ ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇంకా నడుస్తుందా అనేది ఒక విషయం. అది ఆ స్కీమ్ టైం కన్క్లూడ్ అయిపోయిందో ఏమో. కానీ అట్లాంటి స్కీమ్ లాగా పెద్ద ఎత్తున ఇక్కడ సపోర్ట్ ఇచ్చి ఈ హ్యాండ్లూమ్కి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఖాదీకి ప్రత్యేకం ఇక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతంలో లేకపోతే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పత్తియే యూస్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన పత్తి కాదు, అది తెల్లదైనా ఎర్రదైనా కొండ పత్తిలే. అందుకే మీకు 100 counts వరకు తీసుకురావడమే వాళ్ళు చేతిలో ఉన్నటువంటి నిపుణం ద్వారా వస్తుంది. కానీ లాంగ్ స్టేపుల్ కాదు, ఇది షార్ట్ స్టేపుల్ కాటన్. ఇవాళ ఇక్కడ నుంచి నేను టెక్స్టైల్ మినిస్ట్రీ వివగారం మాట్లాడలేను, ఎందుకంటే యాజ్ అ ఫినాన్స్ మినిస్టర్ నా ఈ విషయం అర్థం చేసుకొని టెక్స్టైల్ మినిస్ట్రీలో వెళ్ళి మాట్లాడాలి. కానీ పెద్దలు స్పీకర్ గారు సీతారాం గారు చెప్పారు, ఒక డాక్యుమెంట్ కూడా నాకు సబ్మిట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఇంత పేరు పొందిన పొందూరుకి ఇంకా భవిష్యత్తు బాగా ఉండాలని మనం ఇంకా ఏం చెయ్యాలని వారు రిపోర్ట్ ఇచ్చారు. నేను డెఫినెట్గా ఆ రిపోర్ట్ని వెళ్ళి కొంచెం బాగా అధ్యయనం చేసుకున్నాక మన పొందూరు కోసం ఏం చేయవచ్చు అని ప్లాన్ చేస్తాను. టెక్స్టైల్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడతాను. కానీ ఇప్పుడు నడుస్తూ వస్తూ ఉండగా ఇన్ని స్టాల్స్ పెట్టారు, చూశారు. దాంట్లో బ్యాంక్ స్టాల్స్ ఎక్కువ కనపడ్డాయి, తక్కువ టెక్స్టైల్ స్టాల్స్ కనపడ్డాయి. దీంట్ నుంచి ఒక మెసేజ్ నాకు మీ ముందు పెట్టాలని అనుకుంటున్నా. ప్రతి బ్యాంకుకి ముద్రా లోన్ ద్వారా, చిన్న లోన్ ద్వారా చాలా మందికి లోన్ ఇచ్చే స్కీమ్స్ చాలా వరకు ఉన్నాయి. వాళ్ళకు బిజినెస్ చేయడానికి వాళ్ళ లిక్విడిటీ వాళ్ళ చేతిలో చాలా ఉంది. నాతో బ్యాంక్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వచ్చారు, వారు కూడా ఇక్కడ డైస్లో ఉన్నారు. విల్ యూ స్టాండ్ అప్ ఫర్ అ మినిట్? వారు ఇక్కడ ఈ కోఆర్డినేషన్ అన్నీ కూడా చూసుకుంటున్నారు. నేను వారికి చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లీడ్ బ్యాంక్ని పిలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, ఎంపీస్, ఎమ్మెల్యేస్ వాళ్ళందరినీ కూడా వారితో పెట్టి ఒక మీటింగ్ జరపాలి. దాంట్లో బ్యాంక్స్ ఈ ఏరియాలో ఎంత చిన్న లోన్స్ ఇప్పించారు, ఎన్ని ముద్రా లోన్స్ వచ్చాయి, ఎన్ని వాళ్ళు బిజినెస్కి ఎక్స్పాండ్ చేయడానికి లోన్ ఇచ్చారు, లేదు ఇల్లు రిపేర్ చేసుకోవాలని ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇల్లు రిపేర్కి డబ్బు ఇచ్చారా, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా కూడా చాలా ఇల్లు కట్టుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి, అది అందుబాటులో ఉందా, లేదు బ్యాంక్ ద్వారానే డైరెక్ట్గా లోన్ ఇప్పించగలుగుతామా,
అది మాత్రం కాదు, ప్రతి జిల్లాలో ప్రతి బ్రాంచ్, బ్యాంక్ కాదు ప్రతి బ్రాంచ్, అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళలు వీళ్ళు అందరికీ కూడా ఒక్కరికైనా ప్రతి బ్రాంచ్ లోన్ ఇవ్వాలనేది ఉంది, స్టాండప్ లోన్ అని. ఆ స్టాండప్ లోన్ నిజంగా అందరికీ అందుబాటులో వచ్చిందా, వాళ్ళు అట్లీస్ట్ ఒకటి ఇచ్చారా అనేదని ఒకసారి రివ్యూ చేయమంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బ్రాంచ్ ఒక్కటైనా ఇవ్వాల్సింది ఇచ్చారా? సో యూనియన్ బ్యాంక్ ఏంటి, కెనరా బ్యాంక్ ఏంటి, అట్లా చూస్తే ప్రతి ఒక్క బ్యాంకు కూడా వాళ్ళ బ్రాంచ్ ద్వారా లోన్ ఇచ్చారా అనేది అడగాలి. ఇది చేస్తూ మీ అందరికీ తెలుసు, ఇక్కడ మళ్ళీ చాలా స్టాన్స్ నాబార్డ్ అని బోర్డు పెట్టారు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్. వాళ్ళు చాలా స్కీమ్స్ నడుపుతారు, ఫైనాన్స్ మినిస్ట్రీ కిందే వస్తారు, వాళ్ళకి చాలా డబ్బు ఇస్తాం, రూరల్ డెవలప్మెంట్ చేయండి, గ్రామపురాల్లో ఎంతెంత లోన్ ఇచ్చి జనం వాళ్ళ బిజినెస్ని చేసుకోవడానికి వీలు చేయాలని. ఇప్పుడు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ పొందూరులో 500 వీవర్స్ ఉన్నారని, హ్యాండ్లూమ్ 500 వీవర్సే ఉన్నారని. అంటే 500 వీవర్స్ మాత్రమే ఉండడం వల్ల మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఇక్కడ రావడానికి ఆస్కారం లేకపోయింది నేను అర్థం చేసుకుంటున్నా. ఆ స్కీమ్ 2020కి కన్క్లూడ్ అయిపోయింది. ఆయన ఆ 500 వీవర్స్ నంబర్ని పెంచడానికి ఏం చేయాలనేది ఒకసారి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా బ్యాంక్ అధికారులతోటి కూర్చొని మాట్లాడాలి. దీంట్లో నాకు ఒక విషయం మీ ముందు చెప్పడంలో చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్, బట్ పార్టీని చూస్తే నేను బీజేపీ, జీవీఎల్ నరసింహారావు గారు బీజేపీ, రామ్మోహన్ రావు గారు టీడీపీ, ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ అండ్ అదర్ మినిస్టర్స్ మన ధర్మాన కృష్ణదాస్ గారు వైఎస్ఆర్సిపి, ఏ రకంగా పార్టీ డిఫరెన్సెస్ లేవు. అందరూ ఇక్కట్టుగా ఒకే మాటలో చెప్తున్నాం, పొందూరు వీవర్స్కి చేయాల్సిన మంచి పని అన్నీ చేయడంలో మేము అందరూ ఒక్కటే ఉంటాం, మాలో ఏం అభిప్రాయ భేదం లేదు. అందువల్ల నేను నాబార్డ్ తరపున, ఇక్కడ నాబార్డ్ ఆఫీషియల్స్ ఉన్నారా తెలియలే, మీరు ఒకసారి పైకి రండి అందరూ చూసుకొని మిమ్మల్ని. లీడ్ బ్యాంక్ ద్వారా, ఇక్కడ లీడ్ బ్యాంక్ ఎవరు? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా? విచ్ బ్యాంక్ డూ యూ బిలాంగ్ టు? యూనియన్ బ్యాంక్. మీరు ఇక్కడ నిలబడండి. యూనియన్ బ్యాంక్ అధికారి లీడ్ బ్యాంక్, నాబార్డ్ అధికారి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 500 వీవర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వీవింగ్ ఆర్ చక్రాస్, వాట్ ఇస్ ఇట్? చర్కల్, వాట్ యు కాల్ ఇట్ ఇన్ తెలుగు? రాట్నం లక్కల చూస్తే 500 మంది ఉన్నారు. మనకు 1500 మంది ఉంటేనే మెగా క్లస్టర్ వస్తుంది. నార్మల్గా ఇవాళ మీడియా కూడా ఇక్కడ ఉన్నారు, ఇట్లాంటివి ఫ్యాక్ట్స్ మనకు ముందు, నంబర్లు మనం ముందు రావాలంటే ఆర్టీఐ అప్లికేషన్ పెట్టాలి, మంత్రిని వెళ్ళి అడగాలి, పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు గారు క్వశ్చన్ అడుగుతున్నట్టు ప్రశ్నలు అడగాలి. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, మీ ముందు వచ్చేసింది. అస్సలు ఇక్కడ ఏంటి విషయం అనేది స్పీకరే ముందు వచ్చి మీకు చెప్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ దానికి లొంగి వెంటనే మీకు అసలైన నంబర్ చెప్తున్నారు. సో పొందూరు మాత్రం కాదు, పొందూరు చుట్టూ పక్కన ఉన్నది అన్నిటి. కలెక్టర్ గారు స్పీకర్ సమక్షంలో చెప్పినది 6000 వరకు రాట్నాలు ఉన్నాయని. నేను నబార్డ్కి చెప్తున్నా, వాళ్ళకి మంచి ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి డబ్బు పోతుంది. బ్యాంకులు ఇక్కడ ఒట్టి బాగా స్టాల్స్ పెట్టేశారు. నాకు ఆ స్టాల్స్ అక్కర్లా, ప్రతి స్టాల్ ముందు ఒక బోర్డు కావాలి ఎంతమందికి ఏమి ఇచ్చారని. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్క బ్రాంచ్ ఇక్కడ స్టాల్ పెడితే ఈ స్టాల్ ద్వారా నా బ్రాంచ్ ద్వారా ఇన్ని వీవర్స్కి ఇచ్చాను, ఇన్ని రైతులకి ఇచ్చానని నాకు బోర్డు పెట్టమనంట. సో మీ సమక్షంలో ఇవాళ హ్యాండ్లూమ్ డే కనుక
ఈ 6,000 రాట్నాన్ని నాబార్డుకి నేను చెప్పేది ఏంటంటే 50% మహాత్మా గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు లోపల 50% ఇంక్రీజ్ చేయడానికి మీరు అన్ని ప్రయత్నం చేసుకోవాలి. 50% ఇంక్రీజ్ అంటే 3,000 రాట్నాలు మళ్ళీ కొత్తగా తీసుకురండి అంటున్నా. అంతమంది వీవర్స్ చేనేత కార్మికులకు ఉద్యోగం కల్పించడానికి రాట్నాలు ఇవ్వండి, దానికి కావాల్సిన ఫెసిలిటీ అన్నీ చేసి పెట్టండి. వాళ్ళ ఇళ్లలో వారికి ఇంకా రాట్నాలు ఇచ్చి ఈ చేనేత కార్మికులు ఒక వృత్తిని పెంచడానికి డెడ్ లైన్ తోటి మీకు ఒక డేట్ ఇస్తున్నా. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ పుట్టినరోజు లోపల 50% ఇంక్రీజ్ చేసి చూపించండి. స్పీకర్ గారికి అది వారి వాళ్ళ మీ ముందు నిలబడి చెప్పిన దానికి మన అందరం కూడా టీడీపీ ఎంపీ ఉన్నారు, బీజేపీ ఎంపీ నరసింహారావు ఉన్నారు, అలాగే మన కృష్ణదాస్ గారు ఉన్నారు, మన మాధవ్ గారు ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్సీ ఉన్నారు. మా అందరం ఇక్కడ కూర్చొని నిర్ణయం చేసుకొని నాబార్డుకే ఒక ఆదేశం ఇస్తున్నాం. దానివల్ల ఇక్కడ పొందూరులో ఉన్నటువంటి రైతులకి ఒక్క సమస్య తీరుతుంది. అంటే వాళ్ళకు ప్రతిరోజు గిట్టుబాటు ధర దొరకలేదు, డిజైన్ మంచిగా ఉంటే గవర్నమెంట్లో నేను ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్తున్నా, గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ జెమ్ అని ఒక పోర్టల్ ఉంది. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని ఫోటోతో పెట్టి రేటు పెడితే దేశవ్యాప్తంగా కొనడానికి మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా, మధ్యవర్తులు లేకుండా అమ్మడానికి మంచి ఒక ప్లాట్ఫామ్ అది. గవర్నమెంట్లో కొనుగోలు చేసేది కూడా దాని ద్వారానే చేస్తున్నాం. చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువుని అక్కడి నుంచే తీసుకుంటున్నాం. జెమ్ పోర్టల్లో వీళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కొంచెం ఆలోచించాలి. వీళ్ళు ఇక్కడి నుంచి ఉన్న ప్రోడక్ట్స్ని జెమ్ పోర్టల్లో షోకేస్ చేస్తే మార్కెటింగ్ ఫెసిలిటీ బెటర్గా ఉంటుంది. ఇప్పటికీ ఇవాళ వచ్చి చూసినది నాకు చాలా సంతోషం. పొందూరు ఒక పేరు వేరే ఎక్కడ కూడా ఈ ఖాదీ ప్లస్ హ్యాండ్లూమ్కి ఇంత ప్రాముఖ్యత లేదు. భారతదేశంలో చాలా సెంటర్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్కి, కానీ మనసులో మనకు వచ్చేది అందరికీ కూడా పొందూరు ఫస్ట్. అందువల్ల ఈ పొందూరుని ఎప్పుడు కూడా ఫస్ట్గా పెట్టడానికి మనం ఏం చేయాలో ప్రయత్నం చేయాలో అది అందరం కూడా మనం కలుపుకట్టుగా చేసుకోవడం మనకే మంచిది. నాకు ఇవాళ ఇక్కడ రావడానికి వీలు చేసిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్ర గవర్నమెంట్, స్పీకర్ ఇన్ పర్టిక్యులర్ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకొని, మీ అందరికీ కూడా పొందూరు ఊరు చెందిన వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఇక్కడ వచ్చి ఇవాళ నేను గడుపుకోగలుగుతున్నాను. దానికి చాలా థ్యాంక్స్. జై హింద్.